ఓం నమః శివాయ. 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 ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. హరి ఓం. ప్రార్థనా శ్లోకం నేను చెప్తాను, అందరూ నాతో పాటు చదవండి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం సద్గురుం ప్రణతోస్మ్యహం. శంకరాచార్యుల వారు తమ దిగ్విజయ యాత్రలో ఆ రోజుల్లో మొత్తం అఖండ భారతదేశంగా ఉండింది. అఖండ భారతదేశం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పైన ఉండేటటువంటి నేపాల్, టిబెట్, బర్మా, బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలోనే ఉండేవి. దీన్నంతా కలిపి సబ్ కాంటినెంట్, ఉపఖండం అనేవాళ్ళు అనమాట, భారత ఉపఖండం అనేవాళ్ళు. ఇదంతా కూడా మహాభారత సామ్రాజ్యం. ఇదంతా కూడా మొత్తం ఆయన ఈ మహాభారతాన్ని, భారతదేశం మొత్తాన్ని కూడా ఆ రోజుల్లో కాలినడకతో తిరుగుతూ ఉండేవారు, పర్యటనలు చేస్తూ ఉండేవారు అనమాట. అలా పర్యటనలు చేస్తున్నప్పుడు సాధారణంగా ఏంటంటే, మరి శంకరాచార్యులు వారు చేస్తున్నటువంటిది ఒక ఉద్యమం, ఒక విప్లవం. నిన్న మనం చెప్పుకున్నాం, ఆ రోజుల్లో ఉన్నటువంటి బౌద్ధ మత వ్యాప్తి ఏదైతే ఉందో, మన హైందవ సంస్కృతికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చెప్పబడి, కేవలం ప్రాపంచికమైనటువంటిదే, పరమాత్మ లేదు, దైవం లేదు అనేటువంటి విషయాన్ని మొత్తం ప్రాపకం చేస్తున్నటువంటి సందర్భంగా ఆయన బౌద్ధ మతానికి వ్యతిరేకంగా ఆ రోజున ఈ ఉద్యమాన్ని నడిపించాల్సి వచ్చింది. మామూలుగా ఉద్యమకారులు ఎప్పుడు కూడా తమ అనుచరుల్ని తయారు చేసుకుంటారు, అనుచరులు ఉండాలి వెనకాతల. కానీ ఈయన ఉద్యమకారుడే, కానీ ఒక రకమైన ఉద్యమం అయింది, అద్వైత ఉద్యమం. ఉద్యమకారుడే కానీ ఈయన ఒక సన్యాసి. కాబట్టి ఈయన ఏం చేశారంటే శిష్యుల్ని తయారు చేశారు. కాబట్టి ఈ శిష్యుల్ని ఎక్కడికక్కడ వాళ్ళందరికీ బాధ్యతలు అనేటువంటివి అప్పచెప్పి, ఆ బాధ్యతలు వాళ్ళు ఆయా ప్రదేశాల్లో నిర్వర్తించే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకసారి ఆయన ఈ కాశీ వచ్చినప్పుడు, వారణాసి వచ్చినప్పుడు, అక్కడ కూడా ఏంటంటే గంగానది 2-3 పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. అది మధ్యలో ఇసుక దిబ్బలు ఉంటాయి, మళ్ళీ ఆ పక్కన గంగానది ఉంటుంది, మళ్ళీ ఇసుక తిన్నెలు ఉంటాయి, మళ్ళీ ఆ పక్కన గంగానది ఉంటుంది. అట్లా ప్రవహిస్తూ ఉంటుంది. వరదలప్పుడు తప్ప మొత్తం ఈ పక్క నుంచి ఆ పక్కకి గంగానదిని మనం చూడలేం. మామూలప్పుడు మాత్రం 3-4 పాయలుగా ఒకే నదిలో ప్రవహిస్తూ ఉంటుంది అది. ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన సదానందుడు అనేటువంటి వ్యక్తి ఆ పక్కన గంగానది ఒక పాయకి ఆ పక్కన ఉండిపోయాడు అనమాట. ఉండిపోతే ఈయనతో పాటు తిరుగుతుండేవాడు ఆయన. ఆయనకు కూడా ఏంటంటే ఈ వేదాంతం వినాలి, అద్వైతం తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటం, చాలా ఉత్సాహం ఉండేది ఆయనకి. అందుకని శంకరాచార్యుల వారికి చాలా దగ్గరగా ఉండేవాడు. కానీ అంత పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి కాదు ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా వేదము, వేదాంతం ఇదంతా చదివి ఆయన దగ్గరికి వచ్చారు. ఈ సదానందుడు అనేటువంటి వాడు పెద్దగా ఏం చదవలా. అయినా సరే శంకరాచార్యుల వారికి అతనంటే కొంచెం ఎక్కువ ప్రీతి ఉండేదన్నమాట. ఏం చదువుకోకపోయినప్పటికీ కూడా శాస్త్రం మీద జిజ్ఞాస బాగా ఉంది తనకి అనేటువంటి ఉద్దేశంతో
ఉండేవారు ఆయన. మిగతా శిష్యులందరికీ ఇది కంటగింపుగా ఉండేది. వాడు ఏం చదువు రాదు, అయినప్పటికీ కూడా వాడంటే స్వామికి ప్రేమ అని కొంచెం అసూయతో ఉండేవాళ్ళు మిగతా శిష్యులందరూ. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు గమనించారు. గమనించి వీళ్ళల్లోంచి అసూయ తొలగించాలి అని అనుకుని ఒకరోజు ఆ గంగానది అవతల ఉన్నాడనమాట, పాయ ఇసుక దిబ్బల మీద ఉంటే, సదానంద ఇట్రా అన్నాడు. మామూలుగా నదిలో నీళ్లున్నాయి, బాగా 10 అడుగుల ఎత్తుల్లో నీళ్లున్నాయి. మామూలుగా అతను ఈదుకుంటూ వెళ్ళాడు అనమాట, చాలా కష్టపడి అవతలకి ఈదుకుంటూ వెళ్ళాడు. అటువంటి వాడు కాస్త ఎప్పుడైతే గురువుగారు ఆజ్ఞ ఇట్రారా అని ఎప్పుడైతే పిలిచారో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆ పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి సమయంలో నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నట్ట. ఈత ఏమీ లేదు, నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేటటువంటి సమయంలో అతను వేసినటువంటి ప్రతి అడుగు కింద ఒక పద్మం ఉద్భవించిందట. పద్మం అంటే తామర పూలు. ఆ తామర పువ్వు ఉద్భవించిందట, పద్మం. వాటి మీద అడుగులు వేసుకుంటూ వచ్చేసాట. మిగతా శిష్యులందరూ ఆశ్చర్యపోయి తమ తప్పును తెలుసుకుని స్వామికి క్షమాపణ కోరారట. అతని పాదాల కింద పద్మాలు వచ్చాయి కాబట్టి అతనికి పద్మపాదుడు అని పేరు పెట్టారు. సో పద్మపాదాచార్యుల వారు ఒకానొక శిష్యుడు ఆయన పద్మపాదాచార్యుల వారు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి గంగా తీరం, ఇప్పుడేదో మోడీ గారు మనకంతా చక్కగా క్యారిడార్, కాశీ క్యారిడార్ అని తయారు చేశారు. చక్కగా శుభ్రంగా అంతా ఉంది. పూర్వకాలం అంతా ఇసుక తిన్నెలే ఉండేవి అక్కడ అనమాట. ఆయన ఒకరోజు స్నానానికి వచ్చినప్పుడు కుమారిల భట్టు అని ఒక అతను ఉన్నాడు అనమాట. అతను ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి. ఆ కుమారిల భట్టు అనేటువంటి వాడు బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, వైదిక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. అతనికి ఏంటంటే ఒక ఉత్సాహం ఉండేది. ఏంటంటే అతనికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బౌద్ధ మతం అనేటువంటిది అందరూ అనుసరిస్తున్నారు కదా, ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది కదా. ఆయన ఏమనుకున్నాడంటే, మామూలుగా ఏంటంటే పోలీసుల్లో కూడా ఒక వర్గం ఉంటారు, వాళ్ళని ఏమంటారంటే అండర్ డాగ్స్ అంటారనమాట. అండర్ డాగ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, నేరస్తులు ఉంటారు చూసారా, పెద్ద పెద్ద స్మగ్లర్లు, మాఫియాలు, అట్లాంటి వాళ్ళలో కలిసిపోతారు. వాళ్ళు కలిసిపోయి వాళ్ళతో పాటు ఉండి, వాళ్ళలాగే ఉండి, వాళ్ళ యొక్క అనుపానులన్నీ తెలుసుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. నక్సలైట్లలో అట్లాంటి వాళ్ళని చొప్పిస్తూ ఉంటారు అనమాట, పోలీసులే చొప్పిస్తారు. అలాగా ఈయన కూడా బౌద్ధ మతంలోకి ఒక అండర్ డాగ్గా వెళ్ళాడనమాట. దాంట్లో దూరిపోయాడు బౌద్ధ మతంలోకి. దూరిపోయి అక్కడ వాళ్ళ గురువులు, ఆ బౌద్ధాచార్యులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నటువంటివి, వాళ్ళ బోధనలు ఇవన్నీ వింటూ వచ్చాడు. దేనికోసం అంటే దాన్ని ఖండించడం కోసం, దాన్ని తెలుసుకోవడం కోసం, దాన్ని ఆచరించడం కోసం కాదు. దాంట్లో ఉండేటటువంటి తప్పుల్ని, దాంట్లో ఉండేటటువంటి లోటుపాట్లని గమనించడం కోసమని దాంట్లో దూరాడనమాట. దూరి చివరికి వాళ్ళందరినీ కూడా వాదనలో ఓడగొట్టి బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చిన తర్వాత చాలామంది బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పట్లో తిరిగి హైందవ సంస్కృతిలోకి రావడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. కానీ ఆయనకి ఏంటంటే ఒక చిన్న బాధ ఏంటి, నేను తప్పు చేశాను. ఏ మతం అయితేనేంటి, మొత్తానికి వాళ్ళ మతంలో దూరా. అక్కడ ఉన్నటువంటిది గురువులే. ఆ గురువులు మన గురువులు ఏం చెప్తారో అదే చెప్తున్నారు, అలాంటి విషయాలు చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ సిద్ధాంతం వేరు, వాళ్ళ మార్గం వేరు. ఆ గురువులు చెప్పింది నేను ఆచరించకుండా నేను బయటకు వచ్చేసి నేను గురుద్రోహం చేశాను అనేటువంటి భావన బలంగా పడిపోయింది ఆయనలో. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. గురుద్రోహానికి చేసుకోవాలనుకుని ఏం చేశాడంటే, ఒక ఊక ఉంటుంది కదా, ఊక మన బియ్యం ధాన్యం కొట్టు ఉంటుంది కదా, అది కూర్చుని గంగానది ఒడ్డును కూర్చుని మొత్తం అన్ని పక్కల ఊక వేసుకొని అంటించుకున్నాడు ఆయన. అంటే ఆ అగ్నిలో ఆయన దేహం దహనమైపోవాలన్నమాట. ఒకసారి ఊహించుకోండి, ఎండలో మనం బయటికి వెళ్ళాలంటేనే భయపడతాం మనం కదండి. ఏ చెట్టు నీడో చూసుకుంటాం, గొడుగు పట్టుకుని వెళ్తాం, ఏసీల్లో కూర్చుంటాం. అట్లాంటిది అన్ని పక్కల ఊక పోసుకొని ఆ ఊక మధ్యలో అంటించుకుని మధ్యలో కూర్చున్నట్టు ఆయన. శరీరం దహనమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా, ఎందుకంటే దానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అటువంటి సమయంలో శంకరాచార్యులు వారు వచ్చారు అక్కడికి.
వచ్చి ఏమిట్రా ఇది ఎందుకు చేస్తున్నావు అంటే, లేదు స్వామి నేను తప్పు చేశాను, నాది హైందవ ధర్మమే, నేను వైదిక మతాన్ని ఆచరిస్తాను, కానీ జీవితంలో పొరపాటున ఒక తప్పిదం చేశాను కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, స్వామీజీ మీరు రాసినటువంటి 3 భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయం ఏదైతే ఉందో దానికి మీరు రాసినటువంటి, మీరు చెప్పినటువంటి భాష్యాల్ని నేను చదివాను. దానికి వార్తికాలు కూడా రాయాలని నాకు ఒక అభిప్రాయం ఉండింది మొదట్లో. కానీ ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను కాబట్టి, ఇక నేను ఉండను కాబట్టి, నా శిష్యుడైనటువంటి మండన మిశ్రుడు ఉంటాడు అక్కడ. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి త్రివేణి సంగమం అలహాబాద్ ఏదైతే ఉందో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ప్రయాగరాజ్ అక్కడ ఉంటాడు. ఆయన రాస్తాడు. మొత్తానికి నేనైతే దేహం వదిలిపెట్టేస్తున్నా అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆయనకి శంకరాచార్యుల వారు ఆశీర్వాదం ఇచ్చి కైవల్య ప్రాప్తిని, సద్యో కైవల్య ప్రాప్తిని కలగజేస్తారనమాట. అక్కడికక్కడే ఆయన కైవల్య ప్రాప్తి కలగజేసి పంపిస్తారు ఆయన. తర్వాత ఈయనంతటి ఈయనే మండన మిశ్రుడి యొక్క పేరుని ప్రస్తావించాడు కాబట్టి అసలు ఆ మండన మిశ్రుడు ఎవడో తెలుసుకుందాం అని చెప్పి ప్రయాగకి వెళ్ళాడు ఆయన శంకరాచార్యుల వారు. వెళితే ఆ మండన మిశ్రుడు ఏమిటంటే ఆయన ఒక పరమ కర్మకాండవాది. కర్మకాండ, కర్మయోగం వేరు, కర్మకాండ వేరు. కర్మకాండలు అంటే ఏంటి? నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ ఉండటం, లేకపోతే వైదిక కర్మలన్నింటినీ నిరంతరం చేస్తూ ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా అనమాట. అనునిత్యం ఆచరించేటటువంటి కర్మకాండనంతా కూడా చాలా నిష్ఠగా చేసేటటువంటి వాడు. దానికి వ్యతిరిక్తంగా ఇంకో పని చేసేవాడు కాదు ఆయన. శంకరాచార్యుల వారు వెళ్ళినప్పుడు సరిగ్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి గారి తద్దినం పెడుతున్నాడు అనమాట. ఆయన పెడుతూ ఉంటే ఆ సమయంలో ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మామూలుగా ఏంటంటే బ్రాహ్మణ ఇళ్లలో కొంతమంది బాగా నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళ ఇళ్లలో, బ్రాహ్మణ ఇళ్లలో ఆ రోజు తద్దినం పెట్టేటటువంటి రోజుల్లో ఇంకా ఆ రోజున ఎవరిని ఇంట్లోకి రానివ్వరు. ఆ కుటుంబీకులే ఉంటారు, వాళ్ళు తింటారు. ఆ రోజు భిక్షం కూడా వేయరు ఎవరికి, మంచిది కాదు, అట్లా ఏవో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అందుకని బయట నించోబెట్టాడు ఆయన. శంకరాచార్యుల వారిని బయట నించోబెట్టాడు, ఇంటి బయట. ఆ తర్వాత అంతా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన లోపలికి రమ్మన్నాడు. మొత్తం మధ్యాహ్నం పిండ ప్రదానాలు అన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చిన్న పిల్లవాడు, ఇంకా అప్పటికి ఎంత 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి ఈయనకి. ఆయనేమో మంచి జ్ఞాన వృద్ధుడు ఆయన, ఆ మండన మిశ్రుడు చాలా జ్ఞానవంతుడు ఆయన. అటువంటి ఆయన చూశాడు. ఆయన చూసి కుతో ముండి అని అడిగాడు. మామూలుగా గుండు చేయించుకున్నాం అనుకోండి, సంస్కృతంలో ముండనం అంటారు, శిరోముండనం అంటారు. గుండు చేయించుకోవటాన్ని శిరోముండనం చేశారంటారు. ఆ ముండనం చేయించుకున్న వాడిని ముండి అంటారనమాట. ఈ చిన్న పిల్లవాడు గుండు చేసుకొని కాషాయం పట్టి ఇట్లా కప్పుకొని వచ్చాడు. ఈయన వస్తే ఎర్ర గుండు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు ఆయన. అంత చులకనగా మాట్లాడాడు. కుతో ముండి కుతస్యాగత, ఎవడరా నువ్వు గుండు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. అడిగితే చెప్పాడనమాట, నా పేరు శంకరాచార్య, నేను ఇట్లా కేరళ రాష్ట్రం మాది, నేను అద్వైత సిద్ధాంతం చెప్పండి, నీ గురించి విన్నాను, చాలా విన్నాను. ఏమిటి అన్నాడు. నీతో చర్చ చేయాలని ఉంది అన్నాడు. సరే చెప్పు అన్నాడు. అయితే ఒక కండిషన్ అన్నమాట. ఆవిడ, ఆయన భార్య ఉభయభారతి గారు అని ఉన్నారు. ఆవిడ సరస్వతీదేవి యొక్క స్వరూపం. ఆవిడ మండన మిశ్రుడి యొక్క భార్య. ఆవిడ ఒక కండిషన్ పెట్టింది. ఏంటంటే, మీరిద్దరూ చర్చ చేయండి, జడ్జిగా నేనుంటా. ఎవరు గెలిచారో తేలాలి కదా, జడ్జిగా నేనుంటా. కాబట్టి నేను నిర్ణయిస్తా ఎవరు గెలిచారనేది, మీ వాదోపవాదాలు జరుగుతూ ఉన్నంతసేపు. ఆవిడేం చేసిందంటే ఒక కండిషన్ పెట్టింది. ఇద్దరి మెడలో నేను పూలమాల వేస్తా, ఎవరి పూలమాల అయితే తొందరగా వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు అని. సరే అన్నారు ఇద్దరు. ఇక కూర్చున్నారు, వాదోపవాదాలు, చర్చల మీద చర్చలు. దాంట్లో ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అన్నీ వెళ్ళిపోయాయి. చివరికి ఆ మండన మిశ్రుడి పూలమాల వాడిపోయింది. వాడిపోయిన తర్వాత ఉభయ భారతి ప్రకటిస్తుందేమో అని అనుకున్నారు శంకరాచార్యుల వారు. ప్రకటించలా. ఆవిడేమందంటే, నేను నా భర్తలో సగభాగం కాబట్టి నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా నిన్ను, వాటికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి అన్న. సరే అడుగన్నాడు. మొత్తానికి ఆవిడ కూడా బోళ్ళని ప్రశ్నలు వేసింది, చాలా ప్రశ్నలు అడిగేసింది. దాంట్లో అడిగేసిన తర్వాత దాంట్లో
ఒకానొక దగ్గరికి వచ్చేసరికి పాపం ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు గృహస్థులు, భార్యాభర్తలు, పెళ్ళైనటువంటి వాళ్ళు. ఈయనేమో ఆ జన్మ బ్రహ్మచారి, చిన్నప్పుడే సన్యాసం తీసుకుని బయటకు వచ్చేసినటువంటి ఆయన. ఆవిడేమందంటే మన్మథ కళలు ఎన్ని అని అడిగింది. అంటే కామ సంబంధమైనటువంటివి అన్నమాట. ఇట్లాంటివన్నీ అడిగేసరికి శంకరాచార్యుల వారికి సమాధానం ఆయనకి ఎప్పుడు తెలియదు. ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు, వాటి గురించి నాలెడ్జ్ కూడా లేదు ఆయనకి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, చూడండి మేడం, ఇప్పుడు నాకు ఇవన్నీ తెలియవు, బట్ తెలుసుకుని చెప్పడానికి నాకు కొంత టైం కావాలి, టైం ఇస్తే నేను తెలుసుకుని వచ్చి మీకు చెప్తాను అన్నాడు. సరే గ్రాంటెడ్ అంది ఆవిడ. మొత్తానికి ఈయన మళ్ళా వెళ్ళి, ఒక కథ ఉంది దాని వెనకాతల, ఆ కథ మళ్ళా చూద్దాం. మొత్తానికి వెళ్ళి అవన్నీ తెలుసుకుని, ఆ విద్యలన్నీ తెలుసుకుని మొత్తానికి వచ్చి ఆవిడ్ని కూడా వాదనలో ఓడిస్తాడనమాట. ఓడించిన తర్వాత మండన మిశ్రుడు కూడా ఈయనకి శిష్యుడైపోతాడు. ఆ విధంగా ఆయన శంకరాచార్యుల వారు తిరగనటువంటి పుణ్యక్షేత్రం లేదు, ఆయన పాదం మోపనటువంటి పవిత్ర క్షేత్రం లేదన్నమాట. అలా సంచరించారు ఆయన. ఆయన మన శ్రీశైలానికి కూడా వచ్చారు, మన పక్కనే ఉన్న శ్రీశైలానికి వచ్చారు శంకరాచార్యుల వారు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరిగింది. ఈయన హైందవ మత ప్రాప్తి చేస్తున్నారు. ఈయన చేస్తున్నటువంటి సమయంలో ఆ శ్రీశైలం అంతా కూడా అటవీ ప్రాంతం, ఇప్పటికీ అటవీ ప్రాంతమే, అది చాలా దట్టమైనటువంటి అడవి అదంతా. అక్కడ కాపాలికులు అనేవాళ్ళు అని ఉంటారనమాట. కాపాలికులు అంటే కపాలాలు ధరించి ఉంటారనమాట, వాళ్ళు పుర్రెలు ధరించి ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఈ పాదచారులు, బాటసారులు వాళ్ళు ఉంటారు కదా, ఆ గుడికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, యాత్రలు చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ దోపిడీలు చేసుకోవడం, అవసరమైతే చంపేయటం, ఇటువంటివన్నీ చేసి దోచుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ జీవన విధానం అట్లా ఉండేదన్నమాట. వాళ్ళు కాపాలికులు అంటారు. వాళ్ళు ఏం చేశారంటే, ఈయన హైందవ మతం వ్యాప్తి చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎట్లాగన్నా మట్టు పెట్టాలి అని అనుకున్నారు. శంకరాచార్యుల వారిని మట్టు పెట్టాలనుకున్నారు. అనుకుని మొత్తానికి ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ వేసి నేను నరికేయాలి అని చెప్పి ఆ పెద్ద ఆయన కాపాలికుడు ఎవరైతే ఉంటారో లీడర్, ఆయన పెద్ద కత్తి పట్టుకుని ఈయన శంకరాచార్యుల వారు నడుచుకుంటూ వెళ్తుంటే ఒంటరిగా పెద్ద కత్తి ఎత్తి చంపడానికి వచ్చాడు, మెడ నరికేయడానికి వచ్చాడు అనమాట. అదే సమయంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పద్మపాదాచారులు అని చెప్పుకున్నామే, పాదాల కింద పద్మాలు వచ్చాయని సదానందుల వారు, ఆయన శ్రీశైలం గర్భగుడిలో శివుని ధ్యాన నిష్టలో ఉన్నాడట. ఆయన అలా ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి శివుడు మాయమైపోయాడు ఆయనలోంచి, ఆ ధ్యానంలోంచి. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఆయనకు కనిపించిందట. ఈ కాపాలికుడు కత్తి ఎత్తి శంకరాచార్యుల వారి మీదకి వెనక నుంచి దాడి చేయడానికి వెళ్తున్నాడట. వెళుతూ ఉంటే అప్పుడు వెంటనే ఆయన తేరుకుని అక్కడికక్కడే లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని పఠించారట. ఆయన కూర్చున్నది శివుడు ముందు, ప్రార్థించింది విష్ణుమూర్తిని. నృసింహస్వామిని ఎప్పుడైతే ప్రార్థించాడో వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక పెద్ద సింహం వచ్చి శంకరాచార్యుల వారిని ఏం చేయలేదట, ఆ కాపాలికుడి మీద పడి ఆయన ముక్కల కింద చీల్చేసి వెళ్ళిపోయిందట. ముట్టుకోలేదు, మళ్ళీ తింటంగానే ఏం చేయలేదట, అది చంపేసి చెండాడేసిందట, మొత్తం ముక్కలు చేసేసి వెళ్ళిపోయిందట. అది ఆ తర్వాత ఎటు వెళ్ళిపోయిందో అది ఎవరో ఏంటో కూడా తెలియదు. అటువంటి శిష్యులు, అటువంటి జ్ఞాని, అటువంటి మహత్తు కలిగినటువంటి వారు శంకరాచార్యుల వారు. సో వారి చేత రచింపబడినటువంటి ఈ వివేక చూడమని గ్రంథాన్ని మనం ప్రారంభించాం. దీంట్లో మొన్న జరిగినటువంటి దాంట్లోనేమో ఈ మానవ జన్మ యొక్క విశిష్టత, మోక్షం యొక్క ఆవశ్యకతని మనం గమనించాం. నిన్న అధికారి లక్షణాలని చూసాం. అధికారి అంటే ఎవరు అంటే వేదాంతాధ్యయనం చేయడానికి అర్హత కలిగినటువంటి వాడు. ఏదైనా సరే ఒక సాధన కానీ ఒక యోగం కానీ ఆచరించాలి అని అనుకున్నటువంటి వాడికి ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణాలు ఏమేంటవి? నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము. 4 రకాలైనటువంటి లక్షణాలని నిన్న మనం చూసాం. దీంట్లో ఈ శమాధి షట్క సంపత్తి అనేటువంటిది ఇంకా పెద్దగా మనం చర్చించాల, ఎందుకంటే అవసరం వచ్చినప్పుడల్లా దాని గురించి మనం చర్చించుకుందాం. శమం అంటే ఏంటి, దమం అంటే ఏంటి,
ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనకి పాయింట్స్ వస్తాయి, తర్వాత వచ్చినప్పుడల్లా దాని గురించి డిస్కస్ చేద్దాం. మరి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాడు, ఒక అధికారి అయినటువంటి వాడు, అర్హత కలిగినటువంటి వాడు, అర్హతలన్నీ ఉంటే విద్య వచ్చేస్తుందా? జ్ఞానం వచ్చేస్తుందా? నాకు అన్ని అర్హతలు ఉన్నాయండి, మరి నాకు జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి. ఒక రకంగా చెప్పాలంటే అండి, గురువు దగ్గరికి వెళ్ళటం కాదు, ఏదో స్కూల్కి వెళ్ళాం, కాలేజీకి వెళ్ళాం, యూనివర్సిటీకి వెళ్ళాం, అట్లా వెళ్ళటం కాదు. దానికి పెట్టినటువంటి పేరేంటంటే మన సంస్కృతిలో గురువు దగ్గరికి వెళ్ళాను, గురువు దగ్గర నేర్చుకున్నాను కాదు, గురువుని ఆశ్రయించాను. ఆశ్రయించటం, దాన్నే శరణాగతి అంటారు, గురు శరణాగతి అంటారు అనమాట. గురువు పట్ల శరణాగత భావం ఉండి ఆయన ఆశ్రయించాలి. అలాగా ఒక అధికారి అయినటువంటి వాడు, అర్హత కలిగినటువంటి వాడు, ఈ సాధన చతుష్టయ సంపత్తి మొత్తం కలిగినటువంటి వాడు గురువుని ఆశ్రయించాలి. గురువు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, ఏం అడగాలి? ఏం గురు బాగున్నావా? ఇక్కడ నేను పెద్దగా వినలేదు, కానీ మా కృష్ణా జిల్లాలో అయితే అందరూ గురువులే. పొద్దున్న లేస్తే ఎవడన్నా ఫోన్ చేస్తే చాలు, ఏం గురువు బాగున్నావా అంటారు. ఇక్కడ అంటారా అట్లాగా? మా గురువునే అంతా, బాబాయ్ గురువు, ఏం బాబాయ్ బాగున్నావా? అది పెద్ద లేదు చిన్న లేదు, ఫ్రెండ్స్ అందరూ గురువులే, ఏం గురువు అంటారు అనమాట. అట్లాగా గురువు అంటే ఏదో ఫ్రెండ్షిప్తో వచ్చినటువంటి గురుత్వం కాదు అది. గురువు దగ్గరికి వెళ్ళి నమస్కరించి చేయాల్సినటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏమన్నా ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఒక ఇన్సిడెంట్ లాగా. ఇక్కడ ఏంటంటే శంకరాచార్యులు వారు భలే విచిత్రంగా ఉంటాయి ఆయన బోధనలన్నీ. ఆయనే ఒక గురువుని, ఆయనే ఒక శిష్యుడిని తయారు చేస్తారు పుస్తకంలో. తయారు చేసి ఈ శిష్యుడు అడగటం, గురువు సమాధానం చెప్పటం, వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటటువంటి సంభాషణ. ఆ సంభాషణ మనకి జ్ఞానం. భగవద్గీతలో అంతే కదండి, అర్జునుడు అడుగుతూ ఉంటాడు, శ్రీకృష్ణుడు సమాధానాలు చెప్తూ ఉంటాడు, దాని ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. శంకరాచార్యుల వారు ఏం చేస్తారు, ఒక శిష్యుడిని గురువుని తయారు చేస్తారు. తయారు చేసి వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ పెడతారనమాట. పెట్టి ఒక చిన్న డ్రామాలాగా అనమాట చేసి మనకి దాని ద్వారా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. ఇలాగా ప్రాపంచిక విషయాలలో బాగా ఇరుక్కుపోయి కూరుకుపోయి బంధాలు అనేటువంటివి ఏర్పడి ఈ బంధంలోంచి బయట పడలేక మోక్షం ఎలా పొందాలో అర్థం కాక సతమతమవుతున్నటువంటి వాడు, సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడు, ఒకానొక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అర్హతలు ఉన్నటువంటి వాడు గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? జ్ఞాన సముపార్జన అనేటువంటిది ఎలా చేయాలి? అక్కడ శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి? వీటినన్నింటినీ కూడా క్లుప్తంగా శంకరాచార్యులు వారు వివరించారు. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడో చూడండి. కథం తరేయం భవసింధుమేతం కావా గతిర్మే కథమోస్త్యుపాయః జానేన కించిత్ కృపయావ మాం ప్రభో సంసార దుఃఖ క్షతిమాత్తనుష్వా. గురువుని ఏమని సంబోధిస్తున్నాడు? ప్రభో, ఓ ప్రభు. ప్రభు అంటే ఎవరు? పాలించేటటువంటి వాడు, ఆజ్ఞాపించేటటువంటి వాడు ప్రభు. కాబట్టి ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరి ఆజ్ఞలో ఉండాలి? ఇంకా గురువు యొక్క ఆజ్ఞలో ఉండాలి. కాబట్టి ఆ గురువు దగ్గర ఉన్నంతకాలం నీకు ప్రభు ఎవరు? గురువే ప్రభు, ఇంకెవరు ప్రభువులు లేరు అక్కడ. హే ప్రభో, ఏతం భవసింధుం కథం తరేయం. ఏతం భవసింధుం, ఈ భవసాగరం ఏదైతే ఉందో, సింధు అంటే సముద్రం అండి, ఈ భవసాగరం ఏదైతే ఉందో కథం తరేయం, దీన్ని ఎలా తరించాలి? తరించడం అంటే దాటాలి. భవసముద్రాన్ని ఎలా దాటాలి? మే గతి కావా, దానికి ఏ మార్గం ఉంది నాకు? ఉపాయ కథమః, దానికి ఏం ఉపాయం ఉంది? కించిదపి నజానే, నాకు దీని గురించి ఏం తెలీదు. నజానే, నాకేం తెలియదు దీని గురించి. మాం కృపయా అవా సంసార దుఃఖ క్షతిం అనుత్తశ్వ, నన్ను ఉద్ధరించి
నాకు జ్ఞానబోధ అనేటువంటిది చేసి ఈ సంసార సాగరాన్ని తరించడానికి ఒక మార్గాన్ని చూపించి, ఒక ఉపాయాన్ని చూపించి నన్ను తరింపజేయవయ్యా హే ప్రభు అని చెప్పి వేడుకుంటున్నాడు. ఈ వేడుకోలు ఏదైతే ఉందో దీన్నే మనం శరణాగతి అని అంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా స్కూల్కి వెళ్తారు పిల్లలు, మనం ఏవో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో శ్రీ చైతన్య, నారాయణ ఇట్లాంటి వాటిలో వేసేస్తారు పిల్లల్ని తీసుకొని వెళ్ళి. వేసిన దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎట్లా ఉంటుంది వాళ్ళ భావన, ఫీజు కడుతున్నాం మార్కులు ఎందుకు రావు, ఇంతే కదండి. ఇంతకంటే ఆలోచిస్తారా? వేలకు వేలు ఫీజులు కడుతున్నామండి, ఎందుకు చదవట్లా, మా వాడికి ర్యాంకులు ఎందుకు రావట్లా, అది చదివితే కదా జ్ఞానం వాడికి ఎక్కాలి. ఆ ఎక్కింది పుస్తకంలో ఉండాలి, ఆ పుస్తకం మీద పెట్టింది వాడు చివరిలో ఎగ్జామినేషన్ పేపర్లో రాయాలి, అది నిలబడాలి, అది అర్థం అవ్వాలి వాడికి. ఫీజు కట్టాం కాబట్టి మార్కులు రమ్మంటే ఎలా వస్తాయి? గురువుల దగ్గరికి ఆ ఉద్దేశంతో వెళ్ళకూడదండి. ఇంకొకటి ఏంటంటే, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పిచ్చి పిచ్చి వెర్రి వెంగళప్ప ప్రశ్నలు వేయకూడదు. చాలామంది మహాత్ముల దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్తుంటే, ఆయన మా గురువు గారండి అన్నారు. గురువు దగ్గరికి వెళ్ళావు, వెళ్ళి ఏం అడగాలి? గురువు దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? గురువు దగ్గరికి వెళ్ళి, సార్ మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది? ఇదివరకు రోజుల్లో అయితే ఓ 10-15 సంవత్సరాల క్రితం అయితే మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుందండి అని అడిగేవాళ్ళు. ఈ రోజుల్లో అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుందని ఎవడు అడగట్లా, మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు అవుతుందండి. మా ఆయనకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుందండి, మా వ్యాపారం ఎప్పుడు బాగుపడుతుందండి. ఇవి గురువుల దగ్గరికి వెళ్ళి అడిగే ప్రశ్నలు. మనం గురువులు కూడా ఏం చేస్తారు, దొరికావు కదా అంట. అట్లాంటి గురువులు కావాలంటే అలాంటి వాళ్ళు ఉంటారు, ఈ జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మనం గురువులు అనేస్తాం. చాలా పెద్ద మహాత్ముడు అండి గురువు గారు, ఆయన చేయి పెడితేనండి అంత బాగుపడిపోతుందండి. వాళ్ళు గురువులు కాదు. వేదాంతానికి సంబంధించినటువంటి వారు అంతవరకు ఎవరైతే జ్ఞాన సంపూర్ణత కలిగి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు మాత్రమే గురువు. జ్ఞానం ఉన్నటువంటి వాడు గురువు. ఏది కావాలంటే అది అని ఇచ్చేవాడు, అట్లాంటి వాళ్ళు గురువులు కాదండి. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి? తన యొక్క స్థితిని వర్ణించాలి. అయ్యా, నేను ఈ భవ సముద్రంలో మునిగిపోతున్నా, నా చుట్టూ ఇంత పెద్ద ప్రపంచం తయారైంది, ఇగో నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఏవో నన్ను ఉద్ధరిస్తాయనుకుని నేను ఇవన్నీ తయారు చేసుకున్నా. చివరికి ఏమైపోయాను? దీంట్లోనే ఇరుక్కుపోయాను. నేను ఇరుక్కుపోయి దీంట్లోనే మునిగిపోతున్నా. ఇది భవ సముద్రం అని, దీంట్లో మునిగిపోతానని ఇంతకాలం నాకు తెలియలా. ఇప్పుడు తెలిసింది. నేను భగవంతుడికి దూరం అవుతున్నాను, నా స్వరూపాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను అనేటువంటి విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నేను దీంట్లోంచి ఎలా బయటపడాలి? కావా గతిర్మే, నాకు ఏ మార్గం ఉంది, ఏ మార్గంలో నేను వెళ్ళాలి అని శరణాగతితోటి చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి అడగాలండి గురువు దగ్గరికి వెళ్ళి. గురువు దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చుని ఆ చెప్పు అని అంటం కాదు. ఫోన్ చేసి సార్ నాకు ఈ డౌట్ ఉంది అని అడగటం కాదు. గురు సాన్నిధ్యంలో వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అడగాలి. మీరు గమనించుంటారు, భగవద్గీతలో కూడా మొట్టమొదటి అధ్యాయం, మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో? 18 పోన్లేండి, అది కరెక్టే. 18 అధ్యాయాలు ఉన్నాయి. మొట్టమొదటి అధ్యాయం ఏమిటి? అర్జున విషాద యోగం. రెండో అధ్యాయం పేరేమిటి? సాంఖ్యయోగం. మీరు గమనించండి, మొదటి అధ్యాయంలో కొంత కథ ఉంటుంది, మొదట్లో కొంత కథ. ఆ కథలో మధ్యలో ఏం జరుగుతుంది? అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుడిని, కృష్ణ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే, నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలనుందయ్యా. సేనయోరు యుభయోర్ మధ్యే రథం స్థాపయిత్వామే, నా రథాన్ని తీసుకొని వెళ్ళి రెండు సేనల మధ్యలో నిలబెట్టు, ఒకసారి చూసుకుంటా అని అన్నాడు కదండి. అడిగాడే లేదా? కృష్ణుడు కూడా ఏమన్నాడు అప్పుడు?
పోవాయా, నీకేం బుద్ధి ఉందా లేదా, మంచి యుద్ధం చేయాల్సిన టైంలో రథం తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అంటావు, మొదలుపెట్టి యుద్ధం అని అన్నాడా? అనలా. ఎందుకని? అర్జునుడు అక్కడ ఓనరు, కృష్ణుడు డ్రైవరు. కాబట్టి ఓనర్ ఏం చెప్తే డ్రైవర్ ఆ పని చేయాలి. తీసుకెళ్ళి రెండు సేనల మధ్యలో పెట్టాడు ఆయన. ఒక చిన్న మంచి పని చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జగన్నాటక సూత్రధారి అండి శ్రీకృష్ణ పరమాత్మ. ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు ఆయన. ఆయన రథాన్ని తీసుకుని వెళ్ళి ఏ దుర్యోధనుడు ముందో, ఏ దుశ్శాసనుడు ముందో, ఏ శకుని ముందో, ఏ కర్ణుడు ముందో పెట్టి ఉంటే మనకి భగవద్గీత దక్కేది కాదు. తీసుకొని వెళ్ళి ఎవరి ముందు పెట్టాడు ఆయన? భీష్మాచార్యుని ముందు, ద్రోణాచార్యుని ముందు పెట్టాడు. అయిపోయింది. అప్పటిదాకా నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలనుంది, అది చేస్తా ఇది చేస్తా చంపుతాను అన్నటువంటి వాడు కాస్త ఒక్కసారి స్వయంగా ఒక ఆయన తాతగారు, ఇంకొక ఆయన స్వయంగా తనకి యుద్ధ విద్యలు నేర్పించినటువంటి గురువు గారు, ఒక ఆయన గురువు, ఒక ఆయన తాత, ఇద్దరిని చూడంగానే ఒక్కసారి నీరు గారిపోయాడు. నీరు గారిపోయి ఇక ఏడవటం మొదలుపెట్టాడు. నాకు శకునాలు కనిపిస్తున్నాయి, ఇది తప్పు మనం చేసేది, వాళ్ళ ఆతతాయిల్ని చంపినా కానీ మనకి పాపం చుట్టుకుంటుంది కానీ వాళ్ళకేం కాదు. ఇలా కనుక చేస్తే వాళ్ళందరూ చచ్చిపోతే వాళ్ళ స్త్రీలందరూ ఏమవుతారు, మన వంశం ఏమైపోతుంది, అసలు మన కురు వంశమే నాశనం అయిపోతుంది, మన క్షత్రియ ధర్మమే నాశనం అయిపోతుంది, ఏంటంటో పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ మాట్లాడుతూ ఏడవటం మొదలుపెట్టాడు. చివరికి ఏం చేశాడు ఆయన? రథోపస్థ ఉపావిశతు, ఆ రథం యొక్క ఉపస్థ భాగంలో వెళ్ళి కూర్చున్నాడట. పొరపాటును కూడా రథికుడు ఎవడు రథం యొక్క ఉపస్థ భాగంలో కూర్చోడండి. అధమ భాగం అది, రథం యొక్క అధమ భాగం. ఆ అధమ భాగంలో రథికుడైనటువంటి వాడు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడికి వెళ్ళి కూర్చుని ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే 2వ అధ్యాయం మీరు గమనించండి, అక్కడితోటి 3వ అధ్యాయం. ఈ 3 లోకాల్లో ఉండేటటువంటి ఛత్రాధిపత్యం, ఏకఛత్రాధిపత్యం ఇచ్చినప్పటికీ కూడా నేను యుద్ధం చెయ్యను, అపిత్రైలోక్య రాజ్యస్య అని కూర్చుని ఏడుస్తున్నాడు. అటువంటి వాడికి శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో ప్రారంభంలో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశాడు కదా. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే. అరే ఓ పిచ్చోళ్ళలాగా సన్నాసిలాగా మాట్లాడద్దురా, నువ్వు చేతగానే చవటదద్దమ్మలాగా మాట్లాడకు, ఇట్లా ఇదంతా చూశారంటే పెద్దలు హర్షించరు, లేచి యుద్ధం చేయి అని చెప్పాడు. ఆహా, అర్జునుడు వినలా, మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాడు. మళ్ళా ఏడుపే. అయ్యో వీళ్ళంతా గురువులు, వీళ్ళంతా నా తాతలు తండ్రులు, గురువుల్ని చంపి వాళ్ళ రక్తపు కూడుని తింటాడా ఎవడన్నా? దానికన్నా బిచ్చం ఎత్తుకోవటం మేలు. భైక్ష్యమపి మనం అంటాం చూడండి, అరే బస్టాండ్లో బఠానీలు అమ్ముకోవటం మేలురా అంటాం మనం మన కామన్ లాంగ్వేజ్లో. అట్లాగా ఈ యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపడం కన్నా బిచ్చం ఎత్తుకుని బతకటం మేలే కృష్ణ, నాకు యుద్ధం చేయాలని లేదు అని చివరిలో మాత్రం ఒక మాట అంటాడండి. అక్కడ శ్రీకృష్ణుడు పడిపోయాడు. ఏమంటాడు? ధర్మం ఏది అధర్మం ఏది అనేటువంటి విచక్షణ నాకు ఇప్పుడు కోల్పోయా. నేను ధర్మాధర్మ విచక్షణ అనేటువంటిది కోల్పోయా. కాబట్టి నేనేం చేస్తున్నాను? శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇప్పుడు నేను నీ శిష్యుణ్ణి, నేను నీ శిష్యుణ్ణి అని చెప్పడంలో అర్థం ఏంటి? నువ్వు నా గురువువి, నువ్వు నా గురువుగా ఉండు అని అడగలేదండి అర్జునుడు. నేను నీ శిష్యుణ్ణి అనేసాడు డైరెక్ట్గా. షాధిమాం త్వాం ప్రపన్నం, నన్ను రక్షించి కరుణించి కాపాడవయ్యా. కర్తవ్యం ఏమిటో బోధపడట్లేదు నాకు, ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో అర్థం కావట్లేదు అని శరణాగతి పొందితే కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మొదలు పెట్టలేదండి. అప్పటిదాకా భగవద్గీత అసలు లేనే లేదు. 2వ అధ్యాయంలో 13వ శ్లోకం తర్వాత మనకి భగవద్గీత కనిపిస్తుంది. అప్పటిదాకా జరిగిందంతా కూడా మహాభారతం కథ మాత్రమే. శరణాగతి, శిష్యుడికి గురువు పట్ల ఉండాల్సినటువంటి శరణాగతి. ఇక్కడ కూడా శిష్యుడు ఏం చేస్తున్నాడు? గురువు దగ్గరికి వెళ్ళి కథం తరేయం, స్వామి ఎలా తరించాలి భవసింధుం. ఇప్పుడు ఏ చిన్న పిల్ల కాలువో లేకపోతే పంట కాలువో అయితే దాటడం ఈజీ, సముద్రాన్ని ఎలా దాటుతాం?
మామూలు సముద్రం అయితే పర్వాలా, షిప్పులు వేసుకుని వెళ్ళొచ్చు. భవసాగరం, అటువంటి సముద్రాన్ని ఎలా దాటాలో నాకు అర్థం కావట్లేదు. ఓ ప్రభో, నన్ను కరుణించి రక్షించి కాపాడవయ్యా అని చెప్పి గురువు గారిని అడిగాడు. అడిగిన తర్వాత గురువుగారు ఏం చేయాలి? గురువుగారు ఏం చేయాలి? పని పాటు లేదా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తావు నన్ను, చీపావతలకి అని చెప్పి అని అనొచ్చా? అనకూడదు. కష్టాల్లో ఉన్నటువంటి వాడు, దుఃఖంలో ఉన్నటువంటి వాడు, భవసముద్రంలో మునిగిపోతున్నానేమో అని భయపడుతున్నటువంటి వాడు, అటువంటి వాడిని చూసిన తర్వాత గురువు ఏం చేయాలంటే అతన్ని ధైర్యం ఇవ్వాలి. అతనికి ఏం పర్వాలేదయ్యా. ఆ ధైర్యం ఎలా ఇస్తున్నాడో చూడండి శంకరాచార్యులు వారు. ఇక్కడ గురువు గారు ఎట్లా చెప్తున్నారో చూడండి. మా భైష్ట విద్వంస్తవనాస్త్యుపాయ సంసార సింధోస్తరణేస్త్యుపాయ ఏనైవ యాతా యతయోస్య పారం తామేవ మార్గం తవ నిర్దిశామి. గురుర్వాచ, గురువుగారు అంటున్నారు, హే విద్వన్. చూడండి, గురువుగారు కూడా వచ్చినటువంటి శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది గమనిస్తారండి. అతను అడిగేటటువంటి ప్రశ్నను బట్టే గురువుగారు గమనిస్తారు. ఇతడు నిజంగానే సందేహం ఉండి వచ్చాడా, లేకపోతే ఏదో సందేహం ఏదో ఉంది కదా అని అందరి దగ్గర అడుగుతూ నన్ను కూడా అడగడానికి వచ్చాడా. చాలామందికి ఏంటంటేనండి, ఒక 5-6 క్వశ్చన్స్ తయారు చేస్తారు. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. వాళ్ళకి ఏమో ఉంటాయి, అక్కడ ఇక్కడ యూట్యూబుల్లో చూసినవి విన్నవి ఉంటాయి, కొన్ని ఏవో 4-5 క్వశ్చన్స్ పట్టుకుంటారు. పట్టుకుని ఎవడు కనిపించినా ఆడి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడుగుతుంటారు. వాళ్ళకి కావాల్సింది సమాధానం కాదండి, నేను ప్రశ్న అడిగానా లేదా. మళ్ళీ ప్రశ్న అడిగావయా అని చెప్పి వాళ్ళు మెచ్చుకున్నారా లేదా అనేటువంటిది ఉంటుంది. కొంతమందికి ఇదే దృక్పథం ఉంటుంది. గురువు గారు గమనిస్తారండి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఏ ఉద్దేశంతో వీడు నన్ను ప్రశ్న అడుగుతున్నాడు, ఏ ఉద్దేశంతో వీడు నన్ను శరణాగతి పొందాడు నా దగ్గర అనేటువంటిది గమనిస్తారు. ఆ గమనించినటువంటి గురువు గారు ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, హే విద్వన్. ఎందుకనంటే ఎంతో విద్వత్తు లేకపోతే, ఎంతో జ్ఞానం లేకపోతే నేను సంసార సముద్రంలో ఇరుక్కుపోయాను అనేటువంటి విషయం తెలియదండి. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్నటువంటి వాడు మాత్రమే నేను దుఃఖంలో ఉన్నాను అన్న సంగతిని తెలుసుకోగలుగుతాడు. తెలుసుకున్నాడు కాబట్టే నన్ను తరింపజేయి అని అడిగాడు. అందుకని ఆ శిష్యుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? విద్వన్. ఓ విద్వాంసుడా, ఓ జ్ఞానం కలిగినటువంటి వాడా, తవ అపాయ నాస్తి, నీకు ఎటువంటి భయం లేదు. మా భయిష్ట, భయపడాల్సినటువంటి అవసరం లేదు. సంసార సింధోహ తరణేహ ఉపాయ అస్తి. ఈ సంసార సింధు, సింధు అంటే కూడా సముద్రం అండి. ఈ సంసార సింధు, ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి కావలసినటువంటి ఉపాయ అస్తి, ఉపాయం ఉందయా. ఎలాంటి ఉపాయం అది? యతయ అస్య పారం ఏనైవ యాతాహ. ఎవరైతే ఇంతకుముందు మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, మునులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు ఏ మార్గంలో అయితే ప్రయాణించి ఈ భవసింధుని దాటారో ఆ మార్గాన్ని నేను నీకు ఇప్పుడు తమేవ మార్గం తవ నిర్దిశామి, ఆ మార్గాన్ని నేను నీకు చూపిస్తున్నానయ్యా. ఇక్కడ గురువు గారి యొక్క దాన్ని ఏమంటారు, నమ్రత, వినమ్రత కనిపిస్తోంది చూడండి. నా దగ్గరికి వచ్చావా. ఇప్పుడు చాలామంది గురువులు ఎట్లా ఉంటారంటే శిష్యులు ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటారు కొంతమంది. ఎందుకంటే గురువుకి గురుత్వం ఎప్పుడు వస్తుంది? శిష్యులు ఉంటే కదండి. ఓ టీచర్ ఎప్పుడు అవుతాడు? స్టూడెంట్స్ ఉంటే అవుతాడు కదా. ఇక్కడ కూడా వచ్చాడు అనుకోండి, అట్లాంటి శిష్యుడు వచ్చాడు అనుకోండి, బకరగాడు దొరికాడరా అని చెప్పి వాడికి ఏవేవో మార్గాలు చెప్పేసి పంపించేయడం కాదు. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటిది అదే. ఏవేవో కొత్త మార్గాలు మన వేదాలలో కానీ, మన ఉపనిషత్తుల్లో కానీ, మన సంస్కృతిలో కానీ, మన హిందూ ధర్మంలో కానీ ఎక్కడా లేనటువంటి వింత వింత కొత్త కొత్త మార్గాలన్నింటినీ కనిపెట్టేసి ఇవన్నీ అందరి మీద రుద్దటం అన్నమాట. నిలబడవు అవి, నిలబడవు. అదేదో నేనే కనిపెట్టా, ఈ కొత్త మార్గాన్ని నేనే కనిపెట్టా, నేను చెప్పిన మార్గంలో నువ్వు ప్రయాణించు అని చెప్పడం కాదు ఇది. మన వైదిక సంస్కృతిలో ఏ మార్గాన్ని అయితే సూచించారో
మన మహాత్ములైనటువంటి వాళ్ళందరూ ఏ మార్గాన్ని అయితే అనుసరించారో, ఏ మార్గంలో అయితే నా గురువు గారు నాకు చెప్పారో, ఏ మార్గంలో ప్రయాణించి నేను ఈ భవ సముద్రాన్ని దాటాను, అటువంటిది పెద్దలు సూచించినటువంటిది, నేను కొత్తగా కనిపెట్టినటువంటి మార్గం కాదు ఇది. పెద్దలు సూచించినటువంటి నడిచినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని తవ నిర్దిశామి, దాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తా. అంటే చూడండి, రెండు కనిపిస్తున్నాయి దీంట్లో మనకి. ఒకటి, నీకు నేను సహాయం చేస్తా అనేటువంటిది ఒకటి. రెండవది, తనకి తన పెద్దలు, తన గురువులు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం, వాళ్ళు నడిచినటువంటి మార్గంలో నేను నీకు దీనికి ఉపాయం ఉంది, ఉపాయం లేక కాదు. ప్రపంచం ఎట్లాంటిదంటేనండి, ఈ ఒక మహాత్ముడు అంటాడనమాట, ఈ ప్రపంచం అనేటువంటిది ఒక పెద్ద సమాధానం, దాంట్లో నీకు వచ్చేటటువంటివి సందేహాలు. నీకు సందేహాలు వస్తాయి. ప్రపంచంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడో ఒక చోట నీకు సమాధానం అనేటువంటిది దొరుకుతుంది. నీకు దొరక్కపోవచ్చు, ఇంకొకడికి దొరుకుతుంది. నీలాంటి సద్దేహమే ఉన్నటువంటి ఇంకొకడికి, వాడికి సమాధానం దొరుకుతుంది. నీకు సమాధానం దొరక్కపోతే ఈ ప్రపంచంలో సమాధానం లేదు అని మాత్రం అనుకోవద్దు. నీకు తెలియకపోవచ్చు, ఇంకోటికి ఎవడికన్నా తెలుస్తుంది అది. కాబట్టి ప్రతి అపాయానికి ఒక ఉపాయం అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని చెప్పి, అస్త్యుపాయో మహాన్ కశ్చిత్ సంసార భయనాశనః తేన తీర్త్వా మహాం బోధిం పరమానందమవాప్స్యసి. భవ అంబోధిం. చూడండి, సముద్రం అనే ఒక పదాన్ని తీసుకొని ఎన్ని రకాల పేర్లు పెట్టారో. ఇంతకుముందు సింధు అన్నారు, సాగరం అన్నారు, సముద్రం అన్నారు. ఇక్కడేమంటారు? అంబోధిం. భవాంబోధిం అన్నారు. భవ అంబోధిం, సవర్ణ దీర్ఘ సంధి. ఈ భవ సంసారం అనేటువంటిది దాటిన తర్వాత అస్త్యుపాయో మహాన్ కశ్చిత్, ఒక అద్భుతమైనటువంటి ఉపాయం ఉందయ్యా. అది ఎలాంటిదంటే సంసార భయనాశనః. ఈ సంసారం అనేటువంటి చక్రాన్ని ఏదైతే ఉందో ఆ భయాన్ని నీ నుంచి నాశనం చేసేటటువంటిది. సంసారాన్ని చూసి భయపడుతున్నావు నువ్వు ఇంతకాలం, ఆ భయాన్ని నాశనం చేసేటటువంటిది ఏదైతే ఉందో, తేన తీర్త్వా భవాంబోధిం, ఆ ఉపాయం ద్వారా ఈ భవాంబోధి అనేటువంటిది సముద్రాన్ని దాటిన తర్వాత, సరే సార్ కష్టపడి నానా తిప్పలు పడి ఈ సముద్రాన్ని దాటిన తర్వాత నీకేం దొరుకుతుంది అక్కడ? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఏదో డిస్కవరీ ఛానల్లో ఏదో చూసేసాడు. చూసేసి, నా కాలేజ్ మేట్లండి, చూసేసి ఆడొక రోజు నాకు ఫోన్ చేసి చెప్పాడు అనమాట, రే నేను కెన్యా వెళ్ళా అన్నాడు. కెన్యా ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట అది. ఈ కెన్యా, రువాండా, ఉగాండా ఏవో ఉంటాయి అక్కడ అన్నీ. వెళ్ళాను రా అన్నాడు. ఏం చూసి వచ్చావురా అని అడిగా. ఏముందిరా, బర్రెలు గుర్రాలు ఇవే ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. మరి దేనికి పోయావు అక్కడికి అన్న. ఏదో అడవులు ఏవో ఉంటాయి అనుకుని నేను వెళ్ళాను. మన ఇండియానే మనకు బాగుందిరా, ఇదేంటి పిచ్చి కంట్రీకి వచ్చాను నేను. అడవులు అంటే ఏదో అడవులు, దట్టమైనటువంటి కీకారణ్యాలు అలా ఉంటాయేమో అనుకున్నాడు. ఆ అడవులన్నీ పిచ్చి మొక్కలతో ఉండే అడవులు అనమాట. ఆ సంవత్సరానికి ఒకసారి ఆ సెరాంగిటీ అని చెప్పి అదేదో మైగ్రేషన్ ఉంటుంది అక్కడ. బఫెలోస్ అన్నీ కలిసి 3000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అది చూడడానికని వెళ్ళాడు. వీడు వెళ్ళేసరికి అది అయిపోయింది, అది ఆ సెరంగిటీ మైగ్రేషన్ అయిపోయింది. ఆ పిచ్చి మొక్కలన్నీ చూసి వచ్చాడు అనమాట. ఇంత చేసి 70,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడేం చూడాల. ఇంత కష్టపడి ఈ భవ సముద్రాన్ని నేను దాటిన తర్వాత అక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా, నాకు అవసరమైంది. ఏముంటుంది దాటిన తర్వాత? అది చెప్తారు చూడండి, పరమానందమవాప్స్యసి. ఏం దొరుకుతుంది నీకు అక్కడ? పరమానందం, పరమ ఆనందం. ఆనందమే, కానీ ఎలాంటి ఆనందం అది? పరమానందం. ఆనందానికి పరమానందానికి తేడా ఏంటండి?
మనం కూడా వింటూ ఉన్నాం, పరమానంద శిష్యులు అంటూ ఉంటాం. ఎవడన్నా పిచ్చి పనులు చేస్తున్నాడు అనుకోండి, ఏరా పరమానంద శిష్యుడిలాగా ఉన్నావు నువ్వు అంటారు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం దొరుకుతుందట? పరమానందం దొరుకుతుందట. పరమానందం దొరకటం అంటే ఏంటి? మాకు ఇక్కడ దొరుకుతుంది కదండి ఆనందం, బోళ్ళంత ఆనందం దొరుకుతుంది మాకు కావలసినంత. కాకపోతే ఏంటంటే ఇది పరమానందం కాదు. పరమానందము అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆనందం, పరమానందం. ఏ ఆనందం పొందిన తర్వాత ఇక నువ్వు ఆనందం పొందవలసినటువంటి అవసరం ఉండదో అది పరమానందం. ఇంక దాన్ని మించినటువంటి ఆనందం లేదన్నమాట. సర్వోత్కృష్టమైనటువంటి ఆనందం అది కదండి కావాల్సింది. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలంటారు కదా, పొందితే అటువంటి ఆనందాన్ని పొందాలి కదా. ఎక్కడికి వెళ్ళావరా? బెంగళూరు వెళ్ళానండి. ఏం చూసి వచ్చావు? అదేదో చెప్తా, కబ్బన్ పార్కు ఏవో 4-5 చెప్తారన్నమాట. ఏమొచ్చింది నీకు? ఆనందం అండి. హైదరాబాద్ వెళ్ళానండి. ఏం చూసి వచ్చావు అక్కడ? ఏముంటుందండి? ఆ బుద్ధుడి విగ్రహం, ఏదో రామోజీ ఫిల్మ్ సిటీ, ఆ జూ, నెహ్రూ జూలాజికల్ పార్కు, ఏవో 4 చెప్పారు. ఏమొచ్చింది నీకు? ఆనందం. ఇవి ఏమో ఆనందాలు. అది చూసా, ఇది చూసా, అది తిన్నా, ఇది తాగా, 10 నిమిషాలు, గంట సేపు, 2 గంటల సేపు ఉండేటటువంటి ఆనందాలు ఇవన్నీ. పొందితే ఎలాంటి ఆనందం పొందాలి? శాశ్వతమైనటువంటి ఆనందం. ఇవన్నీ కూడా అల్పమైనటువంటి, క్షణికమైనటువంటి ఆనందాలు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఆనందాలన్నీ కూడా ఇటువంటి ఆనందం కాదు పొందవలసినటువంటిది, పరమానందం. కాబట్టి లక్ష్యం ఎప్పుడు కూడా పరం. పరం అంటే ఏంటంటే టాప్ మోస్ట్, ఇంక దాని తర్వాత ఇంకేం లేదన్నమాట. అంతిమ నిష్కర్ష అంటారు. దాని తర్వాత ఇంకేం లేదు. ఇంకా మరి ఏం చేయాలి? ఆ పరమానందాన్ని హాయిగా అనుభవించు, కావలసినంత అనుభవించు. ఎంత కావాలంటే అంత, తరగిపోయినటువంటి ఆనందం, వద్దంటే వచ్చేటటువంటి ఆనందం, అది పరమానందం. ఇప్పుడు పొద్దున్నే మన ఇంటికి ఏమొస్తాయి? పాలు వస్తాయి. పాలతో ఏం చేస్తారు పొద్దున్నే? గట్టిగా చెప్పండి, ఏం పర్వాలా, పక్కన వాళ్ళు నవ్వుతారేమో అని భయం. కాఫీ కదండి. కాఫీతో పాటు ఇంకా ఏం చేయొచ్చు? పాలని ముందు కాచేస్తారు, పాడైపోతాయేమని భయం అందరికీ. ఫ్రిడ్జ్లో ఉన్నోళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు, అయినా కానీ కాచి పెడతారు, ఎందుకైనా మంచిదని కాస్తారు. కాఫీ పెట్టుకుంటాం, ఇంకా మిగిలే పాలు ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాం? పెరుగు తోడేస్తాం కదండి. ఇప్పుడు పాలు దేని కింద మారాయి? పెరుగు కింద మారాయి కదండి. పాలు పెరుగు కింద మారాయి. ఒకసారి పాలు పెరుగు కింద మారిన తర్వాత పెరుగులోంచి ఇంకా పాలను తీయగలవా? తీయగలవా? అసంభవం, ఇంపాసిబుల్. పెరుగుని ఏం చేయొచ్చు? మీగడ తీయచ్చు, చిలకచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు కదండి. దాంట్లో మీగడ వస్తుంది, వెన్న వస్తుంది. చూడండి, ఆడవాళ్ళు అయితే కరెక్ట్గా చెప్తారు. ఈ పెరుగుని మనం చిలికాము, వెన్న వచ్చింది. వెన్న నుంచి మళ్ళీ మనం పెరుగు చేయగలమా? తీసుకురాగలమా? తీసుకురాగలం. వెన్నను ఏం చేయొచ్చు? నెయ్యి చేయొచ్చు. నెయ్యిలోంచి వెన్న తీసుకురాగలమా? నెయ్యిని ఏం చేయొచ్చు? నెయ్యిని ఇంకేం చేయలేవు. నెయ్యిని ఇంకేం చేయలేమండి. అన్నంలో వేసుకొని తినొచ్చు, స్వీట్లు చేసుకోవచ్చు, దేంట్లో కన్నా వాడుకుంటావు నువ్వు కదండి. రూపాంతరం చెందుతూ వెళ్ళింది చూడండి. ముందున్నటువంటివి పాలు, పాలు పెరుగుగా మారింది, పెరుగు వెన్నగా మారింది, వెన్న నెయ్యిగా మారింది. నెయ్యిని వాడుకోవడమే ఇంకా అంతిమ నిష్కర్ష. ఇంకా దాని తర్వాత ఇంకేమీ లేదు. అట్లాగే ఈ ఆనందం తర్వాత ఇంకేం లేదు. దట్స్ ద లాస్ట్ అన్నమాట, అల్టిమేట్ గోల్. కాబట్టి అటువంటి ఆనందాన్ని పొందడానికి నీకు అవకాశం ఉంటుందయ్యా అని చెప్పి, దానికి మరి ఏ మార్గాన్ని అనుసరించాలి?
ఒకటి కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. నీకు నచ్చినటువంటి మార్గాన్ని ఎన్నుకో. దాంట్లో కొన్ని మార్గాలు ఇక్కడ ఉదాహరణకి చెప్తారనమాట. శ్రద్ధా భక్తి ధ్యాన యోగాన్ ముముక్షోః. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాడు ఏ ఏ మార్గాలు, ఏమేం గుర్తుపెట్టుకోవాలి? శ్రద్ధ, భక్తి, ధ్యాన, యోగం, ఇవన్నీ చేయాలి. మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ ఏంటి? శ్రద్ధ అంటే ఏంటి చెప్పండి? మామూలుగా మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. ఏమని చెప్తాం? శ్రద్ధగా చదువుకోరా, బుద్ధి లేని అడ్డగాడిద. దానికి కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు ఉపయోగించి మరీ చెప్తాం. బుద్ధి లేని అడ్డగాడిద, శ్రద్ధగా చదువుకో, బాగుపడతావు అని చెప్తాం కదా. పాపం పిల్లోడు అనుకుంటూ ఉంటాడు అనమాట, నేను శ్రద్ధగానే చదువుకుంటాను అమ్మా, నువ్వు శ్రద్ధగా టీవీ చూసుకో. ఈవిడ శ్రద్ధ ఈవిడేం చెప్తుంది? పిల్లోడికి శ్రద్ధగా చదువుకో అని చెప్తుంది. ఈవిడ మాత్రం శ్రద్ధగా టీవీ చూసుకుంటూ ఉంటుంది. మనం అన్ని పనులు శ్రద్ధగానే చేస్తామండి. వంట శ్రద్ధగా చేసుకుంటాం, సినిమా శ్రద్ధగా చూస్తాం. ఎవరితో అన్నా మాట్లాడాలనుకోండి, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అంటగా, అదంటగా, ఇదంటగా, ఇవన్నీ శ్రద్ధగా మాట్లాడతారు. ఏం మిస్ అయిపోతావో అని భయం, అంత జాగ్రత్తగా వింటారండి. అన్ని పనులు శ్రద్ధగానే చేస్తాం కదండి. కానీ వేదాంతంలో శ్రద్ధ అంటే ఏంటంటే శంకరాచార్యులు వారు చెప్పినటువంటి డెఫినిషన్ అన్నమాట శ్రద్ధ అనే పదానికి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణమిది శ్రద్ధా నిగద్యతే. శ్రద్ధ అంటే ఏంటంటే శాస్త్రం పట్ల, గురువాక్యాల పట్ల సత్యబుద్ధి, ఇది నిజం అనేటువంటి నమ్మకం కలిగి ఉండటం ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధ అని అంటారు. నిగద్యతే, చెప్పబడుతోంది. కాబట్టి రెండిటి మీద మనకి నమ్మకం ఉండాలండి. ఒకటేంటి? శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? మన వేదాలలో చెప్పబడినటువంటి ఉపనిషత్తులు కానివ్వండి, భగవద్గీత ఇత్యాది గ్రంథాలు కానివ్వండి, ధార్మిక గ్రంథాలు కానివ్వండి, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, షడ్ దర్శనాలు, న్యాయం, సాంఖ్యం, యోగం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇటువంటి ఆధ్యాత్మిక వేదాంత గ్రంథాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటి మీద నీకు శాస్త్రం పట్ల నమ్మకం ఉండాలి. ఫస్ట్ శాస్త్రం చదివితే అర్థమవుతుందా? అర్థం కాదు. దాన్ని ఎవరు చెప్పాలి మనకి? మళ్ళా గురువు చెప్పాలి. కాబట్టి ఆ శాస్త్రం చెప్పేటటువంటి గురువు మీద నీకు నమ్మకం ఉండాలి. శాస్త్రం మీద నీకు నమ్మకం ఉండాలి, శాస్త్రం చెప్తున్నటువంటి గురువు మీద నీకు నమ్మకం ఉండాలి. దీన్ని శ్రద్ధ అని అంటారు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలో ఎంత జ్ఞానాన్ని పొందాను, ఎన్ని పుస్తకాలు నేను చదివాను, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాను, ఎన్ని ఆశ్రమాలకు వెళ్ళాను నేను, ఇది కాదండి ముఖ్యం. నీకు శ్రద్ధ ఎంత పెరిగింది, నీకు నమ్మకం ఎంత కుదిరింది అనేటువంటిది ముఖ్యం. కాబట్టి శ్రద్ధని పెంచుకుంటూ పోవాలి తప్ప జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల ఉపయోగం లేదండి. నమ్మకాన్ని పెంచుకుంటూ పోవాలి. కాబట్టి శ్రద్ధ, భక్తి చాలా ముఖ్యం అండి. భక్తి భక్తి దేని పట్ల? దేని పట్ల భక్తి ఉండాలి? భగవంతుడి పట్ల భక్తి ఉండాలి, గురువు పట్ల భక్తి ఉండాలి. కాబట్టి భక్తి అనేటువంటిది ఒక మార్గం. ధ్యానం, తెలిసినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా ఎక్కడ మనం తీసుకురావాలి? దాన్ని ధ్యానంలో దాన్ని చక్కగా వినియోగించుకొని ఆ పరమాత్మతత్వంలో లయం అవ్వటానికి అనుకూలంగా ఉండేటటువంటి మార్గం అన్నమాట ధ్యానం. తర్వాత యోగం. యోగం అంటే అష్టాంగ యోగం తీసుకోండి, 84 రకాల యోగాలు ఉన్నాయి. మీ ఇష్టం, ఏ యోగం అన్నా తీసుకోండి. జ్ఞానయోగం తీసుకుంటారా, భక్తి యోగం తీసుకుంటారా, కర్మయోగం తీసుకుంటారా, హఠయోగం తీసుకుంటారా, క్రియాయోగం తీసుకుంటారా, ఏదో ఒక యోగం. యోగం అంటే ఏమిటి? భగవంతుడితో అనుసంధానం చెందడం, జీవభావాన్ని విడిచిపెట్టేసేసి పరమాత్మ భావంతో లయమైపోవటం ఏదైతే ఉందో, అనుసంధానం చెందటం ఏదైతే ఉందో దాన్ని యోగం అని అన్నారు. కాబట్టి శ్రద్ధ, భక్తి, ధ్యాన, యోగం. ముముక్షోన్ ముక్తేర్ హేతున్ వక్తి సాక్షాత్ శృతేర్ గీహి.
ఇవన్నీ కూడా మోక్షం పొందడానికి మార్గాలని సాక్షాత్తు శృతే గీహి, శృతులు అంటే వేదాలండి. ఈ వేదాలన్నీ కూడా తల బాదుకొని చెప్తున్నాయి, గీహి గానం చేసి చెప్తున్నాయట. చెప్పిన తర్వాత ఇప్పుడు గురువు గారి యొక్క ఆజ్ఞని శిరసావహించాలి. గురువు గారు చెప్పినటువంటిది మరి ఆయన మార్గంలో మనం నడవాలి అంటే గురువు గారు కూడా ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారంటే వేదాంత బోధ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే ముందు శిష్యుడికి చేస్తున్నటువంటి పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటును ముందు చూపిస్తున్నారనమాట. జాగ్రత్తగా ఉండవయ్యా, ఈ ప్రపంచం ఎలాంటిదో గుర్తుపెట్టుకో. ఏమిటట చెప్తున్నారు చూడండి. శబ్దాదిభిః పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధాః కురంగమాతంగ పతంగమీన భృంగానరః పంచభిరంచితః కిం. మామూలుగా పిల్లల్ని మనం అడుగుతుంటాం, ఎరా నీకు బుద్ధుందా అని అడుగుతాం. ఇప్పుడు వాడు సమాధానం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం వాడి దగ్గర నుంచి మనం సమాధానం? ఎరా నీకు బుద్ధుందా అసలు అని అడిగామనుకోండి, వాడు ఏమని సమాధానం చెప్తాడు? బుద్ధి ఉంది అని చెప్తే మీకు ఇష్టమా, బుద్ధి లేదు అని చెప్తే మీకు ఇష్టమా? ఆల్రెడీ వాడు బుద్ధి లేని పని చేశాడు కాబట్టే వాడికి బుద్ధి లేదు అనే విషయం అర్థమైపోయింది. పైగా మనం ఏంటి మళ్ళీ క్వశ్చనింగ్ అనమాట, నీకు బుద్ధి ఉందా లేదా? శంకరాచార్యుల వారు కూడా ఓ మొట్టికాయ వేసి ఒక క్వశ్చన్ వేస్తున్నారనమాట మన నెత్తి మీద. ఏంటంటే ఇక్కడ 5 రకాలైనటువంటి ప్రాణుల్ని, జీవుల్ని తీసుకొని వచ్చారు. కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగానర. భృంగ ఏమిటి 5 అంటే, ఒకటి మొట్టమొదటి చెప్పినటువంటిది కురంగము అన్నారు. కురంగము అంటే ఏంటంటే జింక. అడవుల్లో జింకలు తిరుగుతుంటాయి కదండి. ఆ జింకని వేటాడడానికి ఆ వేటాడే వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి కొమ్ము బూర ఉంటుందన్నమాట. దాన్ని ఊదుతారు వాళ్ళు. ఊదినప్పుడు ఏమవుతుంది, ఆ జింక దాని యొక్క శబ్దానికి ఆకర్షితుడమై దగ్గరకు వస్తుంది. అది ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దగ్గరికి రాగానే వేటగాడు బాణం వేసి దాన్ని చంపేస్తాడు. ఆ శబ్దానికి ఆకర్షితం అవుతుంది, చంపేస్తాడు. రెండవ ప్రాణి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటి? మాతంగ. మాతంగం అంటే ఏంటి? ఏనుగు. ఈ ఏనుగుని పట్టాలనుకున్నటువంటి వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఓ పెద్ద గుంట తవ్వి దాని మీద అంత చెత్త వేసేసి అటుపక్క ఏం చేస్తారంటే మగ ఏనుగు అయితే ఆడ ఏనుగుని పెడతారు, ఆడ ఏనుగుని పట్టుకోవాలంటే మగ ఏనుగుని పెడతారు. అక్కడ దానికి కావాల్సినటువంటిది ఏమిటి? స్పర్శ కావాలి. ఆ స్పర్శ కోసం ఏం చేస్తుంది, ఆ ఏనుగు అటు నుంచి దాటడానికి ప్రయత్నం చేసి ఆ గుంటలో పడిపోతుంది అది కదా. ఇంతకుముందు ప్రాణి జింక, అది దేనికి ఆకర్షితమైంది? శబ్దానికి ఆకర్షితమైంది. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏనుగు, అది దేనికి ఆకర్షితమవుతోంది? స్పర్శకి ఆకర్షితమవుతోంది. కురంగ, మాతంగ, పతంగము. పతంగం అంటే ఏంటంటే రెక్కల పురుగులు ఉంటాయి చూసారా, ఇసుళ్ళు అంటాము. ఇసుళ్ళు అవి మామూలుగా వర్షాలు పడే ముందు వస్తాయి, ఉన్నట్టుండి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అర్థం కాదు. అవి వచ్చి టకటకటకటక లైట్ల చుట్టూ తిరుగుతాయి, అక్కడే పడి చచ్చిపోతూ ఉంటాయి. ఇది కూడా ఏం చేస్తుందంటే ఈ పతంగం అనేటువంటిది ఆ రెక్కల పురుగు. ఇప్పుడంటే మనకి ఎలక్ట్రిక్ దీపాలు వచ్చేయాలండి, పూర్వకాలం అంతా ఈ ఆముదం దీపాలు, నూనె దీపాలే కదా. ఆ దీపం ఏదో వస్తువు అనుకుంటుంది, అనుకుని దాన్ని పొందాలి, దాని మీద వాలాలి అనుకుంటుంది అనమాట. అది దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఆ దీపం అగ్నిలో పడి అక్కడే చచ్చిపోతుంది. కురంగ, మాతంగ, పతంగ, మీన. మీన అంటే ఏంటి? చేప. ఈ చేపకి ఏంటంటే అది ఒక విచిత్రమైన ప్రాణి. దానికి ఆల్రెడీ నీళ్ళల్లో బోళ్ళంత ఆహారం దొరుకుతూ ఉంటుంది. కానీ ఆ ఎర పెడతారు చూసారా, గేలం వేస్తారు, దానికి ఒక చిన్న కుక్కె ఉంటుంది, దానికి ఒక వానపాము ఏదో పెడతారనమాట. పెడితే దాని హాయిగా నీళ్ళల్లో ఉండే ఆహారం తినకుండా మధ్యలో ఏదో కొత్తగా వచ్చిందే,
దీని రుచి చూద్దామని చేస్తుంది అది. దాని రుచి చూద్దామని వెళ్ళి ఏం చేస్తుంది, దాన్ని కొరుకుతుంది. కొరకంగానే కుక్కానికి తగిలిపోతుంది అది. కురంగ మాతంగ పతంగ మీన భృంగము. భృంగము అంటే ఏంటంటే తుమ్మెద, భ్రమరం. ఇది ఎలా ఉంటుంది, ఈ భ్రమరం ఎలా ఉంటుందంటే అది ఆ తామర పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తామర ఏమవుతుందంటే పొద్దున్నే సూర్యోదయం అప్పుడు విచ్చుకుంటుంది, అది సాయంత్రం వరకు ఉంటుంది. దానికి మంచి వాసన, చాలా చాలా బాగుంటుంది. అది ఆ వాసనకు ఆకర్షితమై దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడే ఆ తేనెను ఆస్వాదిస్తూ ఉంటుంది, దాని మీద కూర్చుంటుంది. సాయంత్రం అవ్వంగానే ఏమవుతుంది, ఆ తామర పువ్వు ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయినటువంటిది ఈ లోపల ఉన్నటువంటి ఆ భృంగం కాస్త ఆ మత్తులో పడి అక్కడే ఊపిరాడక తామర పువ్వులను చచ్చిపోతుంది పొద్దునకంతా. ఏం గమనించాం మనం దీంట్లో, ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి బానిసైపోయి ఆ ఇంద్రియాన్ని తృప్తిపరచడం కోసం అని చెప్పి అవన్నీ కూడా వాటి ప్రాణాలని పోగొట్టుకున్నాయి కదండి. చెప్పి ఇక్కడ శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, అరే ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి బానిసైపోయి తమ ప్రాణాలను పోగొట్టుకుంటోందిరా, 5 ఉన్నటువంటి నీ బతుకేంటిరా అని అడుగుతున్నాడు ఆయన. 5టికి బానిసైపోయినటువంటి నీ బతుకు ఏం బతుకురా అని అడుగుతున్నారు ఆయన. నీకు ఒకటి కాదు కదండి, మన ముక్కుకి ఏం కావాలి, వాసనలు కావాలి. ఎలాంటి వాసనలు కావాలి, ఎలాంటి వాసనలు, అగరబత్తీలు, సెంట్లు, పెర్ఫ్యూమ్లు, డియోడరెంట్లు. 4 రోజులు నువ్వు స్నానం చేయకపోయినా పర్వాలా, కొట్టేసుకో, తిరిగేసే రోడ్ల మీద. ఆ ముక్కుకి మంచి మంచి వాసనలు కావాలి, చెవులకి మంచి మంచి శబ్దాలు కావాలి, కళ్ళకి మంచి మంచి దృశ్యాలు కావాలి, నాలికకి మంచి మంచి రుచులు కావాలి, చర్మానికి మంచి కావాలి, అన్నీ మంచి మంచివన్నీ కావాలి కదండి. వీటి కోసమే మన ప్రయత్నం అంతా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఈ 5టిని తృప్తిపరచడం కోసమే మన జీవితం అంతా. ఇంకా దేనికోసం అన్నా ఒకసారి ఆలోచించండి. ఈ 5టి కోసమే మన బతుకంతా, ఈ 5టి కోసమే. అరే ఇక్కడ చెప్తోందండి, కురంగ మాతంగ పతంగ మీన భృంగ. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి బలైపోతుంది. 5 ఇంద్రియాలకి 5 ఆకర్షణలకి లోనవుతున్నటువంటి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రపంచంలో. ఈ ఆకర్షణలన్నీ వేసుకొని వీడిల్లో పడి, ఈ సంసారంలో పడి నేను భగవంతుడిని తెలుసుకుంటా అంటే అయ్యే పనేనా? కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే అండి ఈ విషయాన్ని, నేనేదో చేసేస్తాను, నేను సాధన చేసేస్తాను, నేను అది చేసేస్తాను, ఇది కాదు. ఫస్ట్ నువ్వు ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకో. నీ ఇంద్రియాలు కనుక నీ చెప్పు చేతల్లో లేకపోతే, నీ మనస్సు కనుక నీ చెప్పు చేతల్లో లేకపోతే, నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి అని చెప్పి తర్వాత ఈ మార్గంలో వచ్చేటటువంటి ఆటంకాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి. ప్రయాణం దేనికోసం, పరమానందం చెప్పారు కదా గురువు గారు. ప్రయత్నం అంతా లక్ష్యం ఏంటి, పరమానందం. పరమానందం కోసం చేసేటటువంటి సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఆటంకాలు ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. రేపు చూద్దాం మళ్ళీ దాన్ని. హరి ఓం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.